మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. మారుతున్న లైఫ్, బిజీ లైఫ్ స్టైల్, దీనివల్ల తెలిసో తెలియకో మనలోని స్ట్రెంగ్స్ పక్కన పెట్టేస్తున్నాం, వీక్నెస్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మగవారిలో కొన్ని ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అంటే, స్ట్రెస్ లైఫ్ వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆ ఇష్యూస్ పెరగకుండా ఉండాలి అంటే మగవాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి వీక్నెసెస్ ఉండకూడదు అనే అంశం గురించి ఇవాళ మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, బిజీ లైఫ్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీస్ వర్క్స్, ఉరుకుల పరుగుల జీవితం సార్. దీని కారణంగా ఎక్కడో ఒక దగ్గర ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి సార్. మన అనుకున్న వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉన్నారు, అయితే ఆ కష్టం చేసి వచ్చిన తర్వాత మన వాళ్ళతోటే ఇష్యూస్ అయిపోతూ ఉన్నాయి సార్. సో ఇది ఓవర్కమ్ అవ్వాలి అంటే మగవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే ఏం చెప్తారు సార్ మీరు? మొట్టమొదటిగా మగవాడు అన్న దానికన్నా కూడా మనం ఆలోచించవలసింది పురుషుడు అని ఆలోచిద్దాం. ఎందుకు అంటున్నానంటే, పురుషుడు అవటానికి కూడా చాలా మగవాడు పుట్టంగానే సరిపోదమ్మా. పురుషుడు అవటం అనేది ఒక జీవితంలో లక్ష్యంగా పెట్టుకోవాలి. పురుషుడికి మొట్టమొదటిగా కావాల్సినవి ఏంటంటే నిదానం అనేది కావాలి. చెవులు ఎక్కువగా పనిచేయాలి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినటువంటి ప్రస్తుతమైనటువంటి కౌన్సిలింగ్స్ వీటిలలో 10లో కనీసం 5-6 దాకా పురుషులలో కొన్నటువంటి లక్షణాలు, కొన్ని లోపాలు కనపడుతున్నాయి ఉన్నాయమ్మా. కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా పురుషుడికి కావాల్సింది ఏంటి అంటే, తన్ను తాను నిగ్రహించుకొని తనకు కావాల్సిన అంశాలని ఎలా సాధించుకోవాలన్న దానికన్నా కూడా ఎలా మార్పు తెచ్చుకోవాలి అనేది మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ఎలా అయితే ఒక పువ్వు పుయ్యంగానే చెట్టుకి, అబ్బా ఈ చెట్టుకి ఇంత బాగా పువ్వు పూసిందా అనంగానే ఎలా అయితే మనకి ఆనందం కలుగుతుందో, అలాగే మనకు ఈ సీజనల్ ప్రకారంగా మనకు దొరుకుతున్న పళ్ళల్లో ఏ పండు తిన్నా, ఏ చేసినా దేని రుచి దేనికి ఎలా ఉంటుందో, పురుషుడి యొక్క దీనిలో కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలలో ఆ రకంగా ఉండాలి. చాలామందిని చూస్తుంటాం, నా పేరెంట్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నాను, మా అత్త మామలకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, వీళ్ళకి దీని నుంచి నా భార్య నాతో ఇదిగా చేయట్లేదు, నా తమ్ముడు నాతో ఎక్కువగా సరిగ్గా ఇది లేదు, మా అక్కయ్య నా దీంతో ఎక్కువగా మాట్లాడదు, మా బ్రదర్ ఇలా చేస్తున్నారు, వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారు, నన్ను ఇట్లా దీంట్లో వాళ్ళు ఖర్చు పెట్టాక మనం ఎందుకు పెట్టలేకపోతున్నాము, ఇవన్నీ సమస్యలు చెప్తున్న దగ్గర లోపం అనేది పురుషుడి దగ్గర ఉండబట్టే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అంటున్నాను ఈ పురుషుడు అని, మగవాడు అనకుండా నేను ఎక్కువగా పురుషుడు అంటున్నాడంటే, పురుషుడు అనే అతనికి ఒకప్పుడు మీసంలాగా ఎలా అయితే ప్రకృతి అనేది మనకి ఇచ్చిందో, అది మెలబెట్టినప్పుడు అంటే అతనిలో చేసే పనిలో సామర్థ్యం పెంచే, పౌరుషాన్ని పెంచేది. అది ఈ రోజునాడు ఎందుకో కనుమరుగవుతోందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీషం ఉండంగానే అది పెరిగిపోతోంది, లేకపోయినా పెరగట్లేదని కాదు నా ఉద్దేశం. ఆలోచన విధానంలో, చెయ్యవలసిన పనులలో అమ్మకు చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి, భార్యకి చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఈ రెండిటికి మొట్టమొదటిగా తెలియవలసింది పురుషుడికే. అత్తామామలు వస్తున్నప్పుడు భార్య చేస్తున్నటువంటి వంటలలో చాలా బాగుంటున్నాయని ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తారో, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి ఆహార పదార్థాలని చేయగలిగి, ఒకవేళ తన భార్య చేయలేకపోయినా తను చేయగలిసి పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. అంతేగాని నా భార్య చేయలేదు అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే భార్యని కొన్ని పనులకి మనం ఎక్స్ట్రా ఇచ్చామో, తన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా పనులు కూడా నువ్వు తీసుకోవాలి. రెండవది, పురుషుడన్న అతను ఎంతసేపటికి భార్య అనేది ఒక వస్తువులాగా చూడకుండా, ఒక తన జీవితంలో సహభాగమైనటువంటి అంశంగా చూసుకుంటే మార్పు వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇది ఒక భార్యాభర్తలు ఓ రోజునాడు వంట చేస్తున్నారు. వంట చేస్తుంటే భార్య అనుకుందిట, మా ఆయన వేసుంటాడేమో ఉప్పు అనుకుందిట. భర్త అనుకున్నట్ట, మా ఆవిడ వేసింది ఉప్పు అనుకున్నట్ట.
ఇంట్లో కూర్చున్నటువంటి అతిథులందరూ వచ్చి, "ఏంటో ఇవాళ ఇది కొంచెం టేస్ట్‌గా లేదు" అనే గాని ఎవ్వరు మాట్లాడకుండా తిన్నారట. వాళ్ళంతా తిని, "అబ్బా! ఎంత బాగా చేశారు ఇవాళ" ఇదని చెప్పి వంట ఇదని చెప్పి అందరూ అప్రిషియేట్ చేసి ఎళ్లారు. హ్మ్. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి భోంచేసిపోతుంటే టక్‌మని భార్య ఒక్కసారి నోట్లో ముద్దు పెట్టంగానే, "అదేంటి ఇవాళ ఇలా వంట ఇలా వచ్చింది" అనుకుంటుంటా. హ్మ్. తను కూడా మాట్లాడకుండా తింటుంటా. హ్మ్. సరే భర్త కూడా తింటూ, "అయ్యో! ఇవాళ ఎంత కష్టపడి వీళ్ళందరూ చేసింది. ఏదో చిన్న పని ఇప్పుడు నేను అడగకూడదని" చెప్పి అడగకుండానే ఆయన కూడా తినేస్తారు. అందరూ తిన్న తర్వాత రాత్రి నిద్రపోతున్నప్పుడు భర్త ఇంక ఉండబట్టలేక భార్య దగ్గరికొచ్చి, "ఏంటి ఇవాళ నీ కోపమంతా ఏమైందిరా?" అని అడిగాడట. హ్మ్. "అదేంటండి మీరు నాకు ఇంత కష్టపడ్డారు. కానీ మనకొచ్చిన అతిథులు కూడా దేవుళ్ళ కంటే గొప్పవాడు. అందుకే అతిథుల్ని అందరూ కూడా అతిథి దేవుడితో దేవో భవ. పోల్చారు. వాళ్ళు తిని కూడా ఒక్క మాట అనకుండా పెట్టింది ఎంత తృప్తిగా తిని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయారు కదండీ! మీ అమ్మా, నాన్న ఇంత ఇదిగా తిని వెళ్ళారు కాబట్టి నాకు మా అమ్మా, నాన్న కంటే గొప్పవాళ్ళుగా అనిపిస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన మీ దగ్గర నేను భార్యగా అవ్వటం ఎంత అదృష్టమో" అని చెప్పి భార్య చెప్తుంటా. అప్పుడు ఆ పురుషుడికి కళ్ళల్లో నీళ్లు రాక ఏమొస్తుందమ్మా? అంతే కదండీ. అంటే ఇక్కడ మాట దీనిలో చెప్పే విధానంలో ఎప్పుడన్నా కొంచెం జరుగుతున్నప్పుడు జరుగుతుంది. రెండోది భార్యకి ఎప్పుడైనా సరే తను కట్టుకున్న చీరకి చీర వల్ల నీకు అందం వచ్చిందని చెప్పటం అంటే పురుషుడిలో ఉన్నటువంటి వీక్‌నెస్ అది. హ్మ్. దీనివల్ల నీ చీరకి అందం వచ్చింది అని చెప్పినప్పుడు ఆ పదంలోనే భార్యకి 1000 ఏనుగుల శక్తిని వస్తుంది. ఇది పురుషుడు చేయాలి. మూడవది ఎప్పుడైనా సరే భార్యకి అలసిపోయింది ఇదేనంటే ఒక తండ్రిలాగా తనతో పెట్టుకొని తలనిప్పంటే తల మీద ఇలా చేస్తూ, "ఏరా మీ నాన్న గుర్తుకొచ్చారా? అమ్మ గుర్తుకొచ్చారా? అన్నయ్య గుర్తుకొచ్చారా?" అనేది అడగగలిగే శక్తి సామర్థ్యాలు ఒక పురుషుడికుండాలి. ఇవి ఎప్పుడైతే ఈ పురుషుడిలో ఉంటాయో, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గిన్నెల శబ్దములు, స్ట్రెస్‌లు ఎందుకంటే ప్రస్తుతం యొక్క సర్వేలో 86% మంది ఉద్యోగస్తులు ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఫీల్ అవుతున్నారని 2 రోజుల కింద వచ్చినటువంటి సర్వేలో నిర్ణయించింది. హ్మ్. అంటే స్ట్రెస్ బయట ఎంత ఇదిగా పెరుగుతోందో, రకరకాల సమస్యలు ఎలా అయితే ఉంటాయో, స్త్రీలకు కూడా ఎటువంటి 86 దీంట్లో స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి, ఎటువంటి ఒత్తిడికి లోనవుతున్నారో అర్థం చేసుకోగలిగితే, పురుషుడి యొక్క జీవితంలో ఒక తెల్ల బట్ట లాంటి జీవితానిగా మారుతుంది. అంటే ఆ తెల్ల బట్ట మీద మచ్చనేది తీసుకొని దాన్ని పువ్వు కింద మార్చుకొని చేయగలిగితే, ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా సరైన యాపిల్ ఎలా అయితే చూడలేదో, ప్రతి భర్తకు కూడా సరైన భార్య దొరకలేదు కానీ, ఆ భార్యను మార్చుకునే శక్తి, సామర్థ్యాలను పురుషుల్లో పెంపొందించుకుంటే మ్యాగజైన్స్ పైన, మొబైల్ ఫోన్‌లో వీడియోస్ మీద ఆధారపడకుండా నిజమైన వీడియోలో పాల్గొని, ఆ జీవితమైన నిజమైన వీడియోలో నాకన్నా కూడా మనము అనేది నేర్చుకోగలుగుతాడు. మనము అనేది నేర్చుకోగలిగితే 2 దీనిలో ఎంత ఆనందం ఉంటుందంటే, ఈ తన్ని చూడంగానే అన్నీ మర్చిపోగాలి. అతన్ని చూడంగానే అన్నీ మర్చిపోగలిగే పురుషుడు తయారైతే, ఆ పురుషుడు వాహ్! ఏక్ బార్ ఫిర్ అనేటట్టుగా ఉంటుంది. చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారండి. నమస్కారం సార్. నమస్కారం.